కొన్ని లవ్ స్టోరీస్ మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. కొన్ని లవ్ స్టోరీస్ మనల్ని ఎమోషనల్ చేస్తాయి. కానీ కొన్ని స్టోరీస్ మాత్రమే మన లైఫ్లో జరిగిన కొన్ని మూమెంట్స్ని గుర్తు చేస్తాయి. చెన్నై లవ్ స్టోరీ ఎగ్జాక్ట్లీ అలాంటి ఒక సినిమానే. సినిమా స్టార్ట్ అవడం ఒక పెళ్లి సీన్తో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ పెళ్లి కంప్లీట్ అవ్వదు. పెళ్లి కొడుకు ఉన్న సెల్ఫ్ డౌట్స్, కమిట్మెంట్ అండ్ కన్ఫ్యూజన్, వీటి వల్ల ఆ మ్యారేజ్ ఆగిపోతుంది. హీరోయిన్ గౌరీ లైఫ్ లో అది ఒక బ్రేకప్ మాత్రమే కాదు, తన ఎంటైర్ ప్రపంచం కొలాప్స్ అయిన మూమెంట్. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ తనకి ఫస్ట్ లవ్ ని లూజ్ అవ్వడం అనేది చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చెయ్యలేని పెయిన్. ఆ హార్ట్ బ్రేక్ నుంచి బయటపడడానికి తన ఫ్రెండ్స్ తో చెన్నైకి వెళ్ళిపోతుంది. కానీ సిటీ మారితే మెమరీస్ మారో కదా. పెయిన్ ని మర్చిపోవడానికి ఆల్కహాల్ ని అలవాటు చేసుకుంటుంది. ఇక్కడే స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. స్టీవెన్ శంకర్ ఒక ఆర్ఫన్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. తెలుగు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ దొరకకపోవడం వల్ల చెన్నైకి వచ్చి తమిళ ఇండస్ట్రీలో ఛాన్సెస్ కోసం స్ట్రగుల్ చేస్తుంటాడు. స్టీవెన్ శంకర్ గౌరీని ఎలా కలిశాడు, ఆ మీటింగ్ వాళ్ళిద్దరి లైఫ్ ని ఎలా మార్చింది, అదే మిగతా సినిమా. స్టోరీ గురించి మాట్లాడితే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా సింపుల్. లైఫ్ మనకి సెకండ్ ఛాన్సెస్ ఇస్తుంది, కానీ ఆ సెకండ్ ఛాన్స్ ని మనం యాక్సెప్ట్ చేయగలమా, లేకపోతే మన పాస్ట్ లోనే బతుకుతామా? అదే ఈ సినిమా కోర్ ఎమోషన్. నాకు బిగినింగ్ లో ఒక పాయింట్ మాత్రం కొంచెం కన్విన్సింగ్ గా అనిపించలేదు. పెళ్లి కొడుకు సడన్ గా కన్ఫ్యూజన్ తో మ్యారేజ్ నుంచి వాకౌట్ అవ్వడం, రైటింగ్ పర్స్పెక్టివ్ లో ఇంకొంచెం స్ట్రాంగర్ జస్టిఫికేషన్ ఉంటే బాగుండేది. కానీ థ్యాంక్ఫుల్లీ సినిమా అక్కడే ఆగిపోదు. అది జస్ట్ స్టోరీని స్టార్ట్ చేయడానికి ఒక ఇన్సిడెంట్ అంతే. ఒరిజినల్ ఎమోషనల్ జర్నీ అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ జర్నీని బిలీవబుల్ గా చేసిన బిగ్గెస్ట్ రీజన్ గౌరీ అండ్ స్టీవెన్ శంకర్ పర్ఫార్మెన్సెస్. ఆనెస్ట్లీ స్టోరీ కన్నా ముందు వాళ్ళిద్దరే గుర్తుంటారు. ఎస్పెషల్లీ గౌరీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ క్యారెక్టర్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయిందని అనిపిస్తుంది. హార్ట్ బ్రేక్ కానీ, ఆ కోపం కానీ, ఆ లోన్లీనెస్ కానీ, ఆ భయం కానీ, ప్రతి ఎమోషన్ ఎఫర్ట్లెస్ గా క్యారీ చేసింది. స్టీవెన్ శంకర్ కూడా అదే రేంజ్ లో ఇంప్రెస్ చేస్తాడు. హీరోయిజం చూపించడానికి ట్రై చేయడు, క్యారెక్టర్ ని నిజమైన మనిషిలాగే పర్ఫామ్ చేస్తాడు. అండ్ అదే రియలిజం సినిమా ఎమోషన్ ని ఇంకా ఎలివేట్ చేస్తుంది. రైటింగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక ఫీలింగ్ వస్తుంది, సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సెకండ్ హాఫ్ లో ఏం చూపిస్తారు. ఆ యాంటిసిపేషన్ ని క్రియేట్ చేయడమే రైటింగ్ సక్సెస్. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అన్నెసెసరీగా అనిపించాయి. స్టోరీని ముందుకు తీసుకెళ్ళవు, క్యారెక్టర్స్ ని కూడా మేజర్ గా ఇంపాక్ట్ చెయ్యవు. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే స్క్రీన్ ప్లే ఇంకా టైటర్ గా ఉండేది. అయినా ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫోర్స్డ్ ఎమోషన్స్ క్రియేట్ చేయలేదు, లౌడ్ గా మెసేజ్ ఇవ్వాలని ట్రై చేయలేదు. క్యారెక్టర్స్ ని వాళ్ళకి తగ్గట్టు కంక్లూడ్ చేశారు. అండ్ అదే రీజన్ క్లైమాక్స్ జెన్యూన్ గా కనెక్ట్ అవుతుంది. ఇంకొక పర్సన్ గురించి స్పెషల్ గా చెప్పాలి, మణి శర్మ. ఈ సినిమా ఎమోషన్ కి బ్యాక్ బోన్ అయిన మ్యూజిక్. సాంగ్స్ గురించి పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీ ఎమోషనల్ బీట్ ని బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. కానీ నాకు ఇంకా ఎక్కువ నచ్చింది ఏంటంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వకపోవడం, సైలెన్స్ ని మ్యూజిక్ లాగా యూజ్ చేశారు. కొన్ని ఎమోషన్స్ కి మ్యూజిక్ కన్నా సైలెన్స్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని ఆ సీన్స్ ప్రూవ్ చేస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే చెన్నై లవ్ స్టోరీ అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది కమర్షియల్ హైస్ మీద నడిచే సినిమా కాదు. ఇది క్యారెక్టర్స్ మీద నడిచే సినిమా, ఎమోషన్స్ మీద నడిచే సినిమా, సెకండ్ ఛాన్సెస్ మీద నడిచే సినిమా. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చు, స్టార్టింగ్ కాన్ఫ్లిక్ట్ ఇంకా కన్విన్సింగ్ గా ఉండొచ్చు, కానీ ఆ ఫ్లాస్ ని మించి సినిమాలో ఉన్న సిన్సియర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. స్టీవెన్ శంకర్ అండ్ గౌరీ క్యారెక్టర్స్ సినిమా అయిపోయిన తర్వాత కూడా మన మైండ్ లో ఉంటారు. మన లైఫ్ లో మనం మిస్ చేసిన ఛాన్సెస్ గురించి, మన హార్ట్ బ్రేక్స్ గురించి, మన హీలింగ్ గురించి ఆలోచించేలా చేస్తారు. అండ్ అదే ఒక సినిమా బిగ్గెస్ట్ సక్సెస్. ఫైనల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే చెన్నై లవ్ స్టోరీ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్లీ ఇంపర్ఫెక్ట్ స్టోరీ అబౌట్ హార్ట్ బ్రేక్, హీలింగ్ అండ్ కరేజ్ టు యాక్సెప్ట్ ఎ సెకండ్ ఛాన్స్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.